నమస్కారం N99 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధికి మద్దతు, బొగ్గనదే గెలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మొదలైన చేరికలు. మండు వేసవిలో ఉచిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు కార్యక్రమం చాలా గొప్పది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్ విద్యా సంస్థల అభ్యున్నతికి తోడ్పడతా ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది కలిశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఒక పక్క కృష్ణమాదిగ ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ గా 2 సేవలు ఇచ్చాడు. ఆ రోజు నేను చూశాను. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ చూపించాను కనుక కోటేశ్వరరావు గారికి తెచ్చింది చెప్పడం వేరే, దాన్ని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా తూచాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మన మందాకృష్ణ మాదిక్ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ 6,000 రూపాయలు పెన్షన్ అడిగారు. చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాల మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 6,000 రూపాయలు పెన్షన్ మిగిలినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేస్తా అన్ని అమలు చేస్తాం. నిర్లక్ష్యం ఖరీదు, ఒక పేద బిడ్డ ప్రాణం. అటు గురుకులం ఇటు వైద్యుల నిర్లక్ష్యం కలిసి మధ్యన మైనార్టీ గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని కడుపుకోతకు కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో పేద దళిత కుటుంబంలో విషాదం నెలకొంది. 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. సంఘటనపై విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని పేరెంట్స్ కమిటీ కోరుతోంది. పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో 30 కుటుంబాలు నేడు టీడీపీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ మన అసత్యపు అరవింద్ బాబు గొప్పతనం గురించి పల్నాడు జిల్లాలో మాత్రమే కాదు గుంటూరు జిల్లాలో కూడా తెలుసని, నిన్నటికి నిన్న క్రికెట్ కిట్లు ఇప్పిస్తానని చెప్పి తాండా యువకులను మోసం చేసి నేడు మరికొందరికి ఏదో ఇప్పిస్తానని చెప్పి క్రిస్టియన్ పాలెం యువకులను మోసం చేశారని అన్నారు. అవినీతి ప్లస్ అబద్ధం అరవింద్ బాబు అని అన్నారు. నిజమైన రాజకీయాలు చేయడంలో అరవింద్ బాబు దిట్టాని నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు అంటే నాకు ఎంతో అభిమానం, ఎంతో ప్రాణమైన చేస్తారు ఆయన. ఒకటి నేను మామూలుగా ఫ్యాన్స్ లో వచ్చేసరికి
ప్రతి దానికి వైఎస్ఆర్ పార్టీ ఆడ జరిగినా కానీ నేను వస్తున్నాను. నీ తప్ప ఏరా వాళ్ళు నన్ను టీడీపీలో ఎక్కించి అట్లా చేశారు. టీడీపీ వాళ్ళు నన్ను జనసేనగా లోన్లు ఇప్పిస్తారా అది అని మాట్లాడారు. నేనైనా కానీ ప్రాణం ఉన్నా ఏది ఉన్నా కానీ వచ్చిన దాకా వైసీపీలోనే నేను ఉంటానని ఒకటి నేను ఒక మాట పార్టీలోకి ఆయన మళ్ళీ ఇప్పుడు మన పార్టీలోకి వస్తూ ఉన్నాడు. ఏం చెప్పారు తెలుసా ఆయనకి? లోన్లు ఇచ్చాము, లోన్లు ఇప్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిన్న చాకలగుంట తండాలో కొంతమంది వచ్చారు, ఒక 15 కుటుంబాలు. వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? క్రికెట్ కిట్ ఇస్తా ఉన్నారు సార్, ఆడుకోవడానికి గ్రౌండ్ ఇస్తా ఉన్నారు, 2 ఎకరాలు కొనిస్తా ఉన్నారు. 2 ఎకరాలు కొనియటం కాదు, కిట్టే ఇవ్వలేదు ఇంతవరకు మాకు అని చెప్పి మళ్ళీ నిన్న జాయిన్ అయ్యారు మన పార్టీలో. ఇది ఎట్లా ఉంటుంది అనమాట. రోజుకొక కథ, రోజుకొక అబద్ధం. అరవింద్ బాబు పేరు అబద్ధాల అరవింద్ బాబు, పుట్టుకు కూడా అబద్ధాలు చెప్తాడు. ఆయన హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేశాడు, ఒక్కదానికి కూడా అబద్ధం చెప్పకుండా బయటికి పంపాడు పేషెంట్. లోపల రాడ్ వేసానంటాడు, రాడ్ ఉండదు. అది ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా దానికి సంబంధించిన ఎముకల డాక్టర్నే కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం నాకే కాదు, గుంటూరులో ఎవరైనా ఎముకల డాక్టర్ని అడగండి, చెబుతాడు. చేసినవన్నీ చెప్పే అబద్ధాలు, చేసే అబద్ధాలు. కాబట్టి ఆయన మాటలు నమ్మితే మోసపోవడమే. ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళుతూ చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని ఈ సందర్భంగా ఓటర్లకు తెలిపారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పింఛన్ వస్తుందా తాతకే? అదే మళ్ళీ ఇంట్లోకి తెస్తాను జగనన్న. నీ మనోడు వచ్చేది, మన పిల్లలకు చదువులు వచ్చేది, ఆరోగ్యశ్రీ వచ్చేది, అన్ని మన పథకాలు ఇళ్ళకి వచ్చేది, ఇప్పుడు మూడు పడేది అన్ని. అంటే ఇళ్ళకి మళ్ళీ మన అన్న వస్తుంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి పెట్టలే. ఎంపీటీసీ చూడే అమ్మ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో తాగునీటి సమస్య నెలకొన్నట్లు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో తాగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క బోర్లో నీరు కొద్దిగా మాత్రమే వస్తోందని, దానికి కూడా కుళాయిల వద్ద సిగపాట్లు తప్పడం లేదన్నారు. తాగునీటి సమస్య అధికారులకు కనిపించడం లేదా అంటూ మహిళలు నిలదీస్తున్నారు. ఆ ఊర్లో వారితో మన 2 ఒకటే ఊరే కదా, 2 ఊర్లో ఒకటే ఓటేసేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెట్లపల్లి గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్ తెలంగాణ కిరణం రిపోర్టర్ ఎస్ఐ ఉద్యోగాలు, ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేశాడని జమ్మికుంట గ్రామస్తురాలు మియాపురం స్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా వద్ద నుంచి రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి 17,50,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నేను చెప్తే వింటారని ఎంతో మందిని ఇలా మోసం చేశాడని అన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు.
స్వరూప మియాపురం స్వరూప మాది జమ్మిగుంట నేను కూరగాయలు అమ్ముతా మొట్లపల్లి గ్రామము రాళ్ళబండి శ్రీనివాసు 15,50,000 రూపాయలు నా బిడ్డకు జాబ్ అని నేనే అడిగిన ఇట్లా పెట్టితరనగానే తెలియగానే నేను పోయి అడిగితే నీ నుంచి ఏమవుతుందిరా నువ్వు నీ నుంచి కాదు నువ్వు అంత పైసలు పెట్టలేవంటే బాబాయ్ నేను ఇక్కడ భూమి కొనుక్కున్నా ఎక్కడ అంటే లాయర్ శ్రీధర పక్క పండి నేను 2014లో 8,50,000 భూమి కొనుక్కున్నా అదమ్ముతా బాబాయ్ ఇంకా అప్పైనా తెస్తాను నా బిడ్డ ఎస్ఏ కావాలని నాకు గోల్ బాగున్నది బాబాయ్ నాకు భర్త లేడు నేను రోడ్డు మీద కూరగాయలు అమ్ముతాను నా లెక్క నా పిల్లలు కావద్దని నాకు బాగా ఆశ ఉన్నది బాబాయ్ పిల్లగాడు అంటే గవర్నమెంట్ క్యాంపస్ సీట్లు వచ్చినాయి పిల్లగాడు చదువుకుంటాడు వాడు ఎట్లయినా సెట్ అవుతారు కానీ అమ్మాయి ఒకటి కాలేదు బాబాయ్ చదువుతుంది కానీ మా దగ్గర అంత లేదు ఇక ఏ లెక్కనో లెక్కన నువ్వు ఈ జాబ్ పెట్టిస్తామని తెలుసు బాబాయ్ నువ్వు విలేకరు వాట నువ్వు ఏంటిది ఇది సినిమాలలో డైరెక్టర్ అనేది తెలుసు బాబాయ్ నాకు నువ్వు చెప్పినావు అందరు చెప్పారు ఏదో దేవుని దేవాలన్నా అన్ని నీ దగ్గరికి వచ్చిన బాబాయ్ నా బిడ్డకు జాబ్ పెట్టియే అంటే మరి నీ నుంచి అయితే ధర 18 లక్షల నుంచి 16 లక్షలు 12 లక్షలు ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకంగా బ్యాచ్లు ఉంటాయంటే సరే బాబాయ్ నేను ఎట్లా చూస్తాడని నీ నుంచి అయితే ధర నువ్వు ఏం చేస్తాడంటే నా జాగా అమ్ముతా బాబాయ్ జాగా అమ్ముతా అప్పైన తెస్తానన్న అన్నాక జాగా అమ్మే నిజంగానే ఇచ్చిన శ్రీధరబాబు పక్కది 8,60,000 కొన్న జాగాను 4,50,000 అమ్మిన ఇంకా కావాలన్న కొద్దీ అన్న ఇన్ని అప్పు తెచ్చిన ఆ అప్పులకు సరిపడగా నా అత్తగారు పంపించిన భూమి పల్లెపల్లి గ్రామంలో మా అత్తగారు ఆడ కూడా కావేరి సంబంధం అనేటాన్ని 25 సంవత్సరాలు పట్టిన భూమి చేసిండు అప్పుడు ఎంత 2,000 కవులు ఉన్నది ఇప్పుడు 25,000 కవులు అయింది అప్పుడు నేను అమ్మింది 7 లక్షల రూపాయలకు ఇప్పుడు 30 లక్షలకు ఎకరం అయింది అవి అమ్మి కూడా కట్టినా ఇంకా 13-14 లక్షల దానికి అప్పే ఉన్నది అరికోస పుచ్చుకుంటాడు సార్ మమ్మల్ని మాత్రం మస్తు ఇబ్బంది పెడతాడు పిల్లలకు జాబ్ లేదు ఏమన్నా అడిగితే నువ్వేం చేసుకుంటూ చేసుకోపో ఈ జడ్జి నాకు తెలుసు నాకే నమస్కారం అంటాడు ఆ ఎమ్మెల్యే నాకు తెలుసు ఆయన లేచి నాకే నమస్తే అంటాడు ఈ స్పీకరు మధుసూనాచారి అప్పుడు ఆయన ఉండే పదవిలో ఆయన నాకు జాని జబ్బా మా అన్నే కావాలి ఆయనకు బియ్యం వేసుకోపోతే ఆయనే నాకు నమస్తే అంటాడు వాళ్ళకి మేము పోతాం మా ఇంటికి వాళ్ళతో అవసరం కూడా నీ బిడ్డను కూడా వాళ్ళకి ఇప్పిద్దాం తీరా అన్నాడు వాళ్ళ తమ్ముడు శ్రీనివాసాచారి పరకాల కాలేజీలు ఉన్నాయట 2 ప్లాట్లు ఉన్నాయట 2 కొడుకులు 3 కొడుకులు అన్నాడు ఆడ తీసుకుపోయి ఆడ కూడా మమ్మల్ని మాట్లాడించుండు నా బిడ్డతో 45 నిమిషాలు నిలబడి మాట్లాడడం వాళ్ళు ఎంత మంచోళ్ళని ఇట్లా మంచోళ్ళని బాగా పేరు వేయరాడు పేరు వాడు కాదు బాబాయ్ నా బిడ్డ జాబ్ అయిందట అత్తది 15 రోజుల పైసలు ఇచ్చేటప్పుడే అన్న నేను బాబాయ్ మరి కన్ఫామా కాదంటే 15 రోజుల ముందు నాకు జాబ్ వద్దనుకుంటే 15 రోజుల ముందు చెప్తే నీ పైసలు నీకు ఇప్పిస్తారా నువ్వు ఇబ్బంది పడకన్నాడు గ్రూప్ 2 జాబ్ పడ్డది 2016లో ఎండింగ్నో 17 ఫస్ట్ వీక్లో పడితే కుదిరాల నా బిడ్డకు సెంటర్ పడ్డది అయ్యప్ప గుడికి ఆపోజిట్ కార్లో తీసుకుని రాయించాడు దానికి ముందు నా బిడ్డ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటాడు ఆయన కూడా అక్కడికి పోయి మరి అమ్మ ఏం సంగతి రాత్తవా నువ్వు పాస్ అవుతావా ఏం సంగతి అంటే అయ్యో అట్లా అంటాను ఏంది బాబాయ్ తాతయ్య నువ్వు ఆల్టికలే నంబర్ వేసి లేచేస్తా నేను చూసుకుంటా అంటే నువ్వు ముందు మీరు ఎన్నుకున్నారన్నారు కదా బాబాయ్ తాతయ్య మరి ఇప్పుడు మళ్ళీ అట్లా అంటాను అని అంటే అట్లుంటుందా రాయాల నువ్వు రాస్తేనే దానికి వెనుక చూసుకుంటావు కానీ ముందు ఆల్టికెట్ నెంబర్ వేసి లేచేస్తున్నారు తాతరా అంటే ఇట్లా నా తాతయ్య అంటే నువ్వు అన్నావు కదా తాతయ్య అంటే లేదురా అప్పుడే అన్నీ వేరే అంటే మరి మాకు అన్నీ వద్దు తాతయ్య మా పైసలు మాకు అని నా బిడ్డ కూడా అక్కడ వారం రోజులు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నదని కూడా నా బిడ్డ కాలేజీ పోయి కూడా అడిగితే అదేంటిది కోచింగ్ కాడికి సెంటర్ కాడికి పోయి అడిగితే కూడా నా బిడ్డ అట్లా అన్నదట అంటే నేను ఉండే చూద్దాం మమ్మీ అద్దు పైసలు ఇస్తే ఎట్లా ఇయ్యాడు కానీ ఇచ్చే పొజిషన్ లేక నేను అట్లా అనుకోలే చూద్దాం ఆగు అని నేను పైసలు చేతులకి వెళ్ళిపోతే జాబ్ వస్తుందో రాదని అట్లా ఆశపడి నేను వద్దనుకున్నా ఇప్పటి వరకు కూడా ఏమైంది బాబాయ్ ఏమైందంటే జాబ్ లేదు నా బిడ్డ పెళ్లి కన్నా పైసలు ఇవ్వన్నా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ 8-9 సంవత్సరాల బట్టి 50 లక్షలైనాయి మిత్తిలో అసలు 50 లక్షలైనాయి అక్కడ మా అత్త మామ ఇచ్చింది అమ్మినా ఇక్కడ నేను కొన్నది అమ్మినా కనీసానికి రోడ్డు మీద తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడ్డాం ఇప్పటికి ఈ పైసలు ఎట్లు పిత్తరో బాంచని కాలు మొక్కితే ఇక మీ చేతిలో పెడతాం 17,50,000 అంటే 11,50,000 రికార్డు ఉన్నాయి అవి జాబ్ కానీ 3 లక్షలేమో చిన్న పరిశ్రమల లోన్ అని 30 లక్షలు వస్తాడు 3 లక్షలు పడితే 2,50,000 కారుకి ఇచ్చాం ఆ కారు కూడా మా పన్ను చేయించలే ఎందుకంటే మీకు ఇల్లు లేదు కరెంటు బిల్లు లేదంటే నేను ఇంతమందిలో వెళ్తాను కానీ ఎవరిని అడిగింది అనగాలి అప్పుడు అన్ని మాటలు నమ్మినాం 2,50,000 అట్లా ఇచ్చాను ఓలాలో పెడతా ఊబర్లో పెడతా అని మా కొడుకుని పంపించేసరికి ఒకసారి పెట్టిండు చూసినాం కానీ ఒకటేసారి మేము వేరక్కడ ఉన్నది మళ్ళీ కదంతా నాకు అర్థం తీసుకొచ్చుకుండు ఏ జాబ్ ఇప్పిస్తానన్నా ఆడి పోవాలి మరి 10,000 ఏరా ఈడి పోవాలి 10,000 ఏరా అంటే ఈడాడ కాలు మొక్కి నా కొడుకుని కొట్టించు లేకపోతే నేను పోయి మొట్ల పెళ్ళి పోయి ఇచ్చాడు బ్యాగులలో కొంటే ఇచ్చాను పైసలు అవి ఇచ్చేది కాక ఇంకా కార్కి ఇస్తే 17,500 అని 10,000 అని 17,500కి ఇస్తే లేవురా బిడ్డ బండి తీసుకుపోతారేమో అంటే ఈడెతికి ఆడెతికి 5,000 10,000 నుంచి పైకి ఏనాడు 5,000 కూడా నేను ఇవ్వలేదు మ్యాక్సిమం 17,50,000 కాదు 20 లక్షలు దాటినాయి 11,50,000 రికార్డు ఉన్నాయి నా సెల్లు చిన్న సెల్లు నాకు రికార్డు చేయరాదు ఏమో అనుకున్నాడు కానీ నా బిడ్డ సెల్ ఆన్ చేయమని నేను మాట్లాడంగా ఆ సెల్ ఈ సెల్ దగ్గర పెట్టుకుంటే నా బిడ్డ మాటల సెల్లులో రికార్డ్ అయిన మాటలన్నీ 11,50,000 రికార్డు ఉన్నాయి ఈ 5,50,000 రికార్డు లేవు అవి కూడా ఆయనకి ఆయన గుండె వేసి వేసుకొని చెప్పాను లేకపోతే ఆయన ఏం చేసినా సిద్ధమే ఇక నేను ఇతన అయ్యని లేకపోతే ఏం చేస్తావు చూద్దాం ఇక బాంచని కాలు మొక్తా ఇంత కోసం పుచ్చుకున్నాడు ఇప్పుడు 9 సంవత్సరాల బట్టి 50 లక్షలు దాటినాయి అసలు మిత్తి ఎక్కువ నమస్తే మా అసలు మాకు పీరు బాంచని దండం మీద కాలు మొక్కితే నేనేం చేయాలి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉండిమట్ల ఎలీజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తామని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తొలగించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది దేనికంటే, ఈరోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు, ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. గత ప్రభుత్వానికి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. 9 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలు మరి మా గౌరవ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్కి. అవన్నీ కూడా మీరు చూశారు. అలాగే మొన్ననే మరి గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని, అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము, ప్రజలను మెప్పిస్తాము. ప్రజల్ని ఓట్లు మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతాము, హక్కుగా అడుగుతాము. మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే చింతలపూడి నియోజకవర్గంలో మరి కేంద్ర నిధులతోటి మంచి అభివృద్ధిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల కేంద్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్ఐ పెద్దయ్య నాయుడు పోలీసు సిబ్బందితో హోళగుందలో ఈర్లకట్ట దగ్గర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమీపించడంలో కక్షలు విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. సంబంధం ఉండదు, బట్ ఎవరు నువ్వు చేసినట్టే చేయలేదు సార్. నాకు ప్యాకెట్ అంటే 5 ఓట్లు సార్, నేను ముందే చూసేకి వచ్చిన అది నమ్మసక్యమా? అవకాశం ఉంటే నువ్వు కూడా ఆడతావు ప్యాకెట్, అవకాశం లేదు కాబట్టి చూసుకుంటున్నావు. అంటే ఒక తప్పు జరిగేటప్పుడు చూసుకున్నామంటే తప్పుని సమర్థించినట్ట కాదా? తప్పు జరుగుతా ఉన్నప్పుడు अगर एक गलती चल रहा है तो आप देख के बैठ रहे हैं तो वो गलती आप ही कबूल कर रहे हैं ना। तो गलती है, आपको मालूम है वो गलती है, फिर भी आप कुछ नहीं कर रहे हैं। ये नहीं, उनको नहीं बोल रहे कि ये गलती है, काम नहीं कर रहे हैं, फिर भी आप बोल रहे हैं, ऐसे ही बोल रहे हैं, मतलब खाली बैठा हुआ देख रहे हैं। इसका मतलब क्या है? आप उसको गलती को आप सपोर्ट कर रहे हैं। समझे मेरे बात? ये ऐसा समझे मतलब वो जो सपोर्ट करता है वो भी गलत काम है. అంటే ఒక తప్పు జరిగేటప్పుడు తప్పుని తప్పని చెప్పాలా, లేదంటే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవాలి. తప్పు జరిగేటప్పుడు మీరు ఆడే ఉన్నారంటే ఆ తప్పులో మిమ్మల్ని కూడా కవర్ చేసేస్తారు. ఆ పాయింట్ అర్థమైందండి. సో నేను అంతా సారాంశం ఏంటంటే ఓటు వేసుకుని మట్టగింటికి రావడం బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇంటికి వచ్చినావు కొత్త నుంచి సాయంత్రం వరకు నీకు పౌనికి లేదు, కట్టేసినట్టుంది నీకు, సేమ్
పొలానికి వెనకాల పోవట్లేదు బయటికి, అర్థమవుతుందా? మళ్ళీ వేరే ఊరికి పోవద్దు, వేరే ఊరికి పోతే వీడియో దొంగ కొట్టేసి తెచ్చుకోవడం మా ఊర్లే కట్టారు, అర్థమవుతుందా? సేమ్ లేకపోతే ఎండింగ్ స్థానం చెట్టు కింద ప్రశాంతంగా అడవి క్యారీ కట్టుకుంటే లేదంటే ఒక్క రోజు కోసము ఒక్క పూట కోసము మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ మధ్య తగాదాలు రాకూడదు, మీ మధ్య విభేదాలు రాకూడదు. ఫస్ట్ పుట్టిండేది గ్రామం పుట్టింది, గొలకొండ గ్రామం పుట్టింది, తర్వాత పార్టీలు పుట్టింది. మీరంతా ఫస్ట్ గ్రామస్తులు, అవునా కదా? సో మీరు కాబట్టి పొద్దున్న లేచినా బావాని నువ్వు అంటావు, మామాని ఇద్దరు అంటాడు, చిన్నాయన అంటాడు, ఇద్దరు పరస్పరం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటుంది. ఒక రోజు కోసం మీరు ఎడమకం పడమంటుంది నానక్కర్లా, ఒకరోజు సంబరమే అది. ఆ ఒకరోజు సంబరం కోసం మీరు వాడి ముఖం చూస్తే వీడి ముఖం చూస్తే లేదు. పొద్దున్న లేస్తేనే నీ అవసరం అతను ఉంటుంది, అతను అవసరం ఇతను ఉంటుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.